వీడియోలో ఎండ్ అయ్యే ముందు మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, మేము ఈ ఛానల్ ని స్టార్ట్ చేసినప్పుడు ఒక నేమ్ ఉంటుండే మిస్టర్ లక్కీ బ్లాగ్స్ అని. ఛానల్ యొక్క నేమ్ ని, పర్మనెంట్ నేమ్ ని అయితే ఒకటి పెట్టడం అయితే జరిగింది. అది వచ్చేసి ఆలయ దర్శనము. మన లోగో కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కన్ఫ్యూజన్ లేకుండా ఈ విషయం అయితే మీకు చెప్దామని చెప్తున్నాను. ఆలయ దర్శనం అనేది నా ఛానలే, లక్కీ బ్లాగ్స్ ఛానలే. కాకపోతే నేమ్ చేంజ్, లోగో చేంజ్ అయితే మాత్రం జరిగింది. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ వచ్చేసి కిలా మైసమ్మ టెంపుల్. మన దిల్సుఖ్నగర్ చైతన్యపూర్ ఏరియాలో, కొత్తపేట ఏరియాలో ఉంది. ఆలయ విశేషాలు ఏంటి, ఇక్కడ అమ్మవారి స్పెషల్ ఏంటి, ఇక్కడ లోపల చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏంటనేది నీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆలయ ప్రాంగణం ఎలా ఉంది అనేది మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి. ఆలయం లోపలికి వెళ్లే ముందు ఆలయ ప్రాంగణం లోపల మీ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఇక్కడ ప్రతి సండే ఏం జరుగుతుంది, ఈ టెంపుల్ యొక్క చరిత్ర, ఈ టెంపుల్ ని ఎవరు కట్టారు, ఇంకా ఇక్కడ ఏమేమి స్పెషల్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు మొత్తం వివరిస్తా. ఇక్కడ టెంపుల్ నుంచి కొంచెం రైట్ సైడ్ ఇటు వస్తే మనకి ఇక్కడ ఒక గుహ లాంటిది, ఒక కొండ గుహ లాంటిది, ఒక కిల్లా అయితే ఉంటే ఆ కిల్లా కింద ఈ టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆలయం యొక్క టైమింగ్స్ ఇక్కడ మనకి రాసిపెట్టి అయితే ఉంది. రూమ్స్ అనేటివి ఉంటాయి, మొత్తము రూమ్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ప్రతి సండే రోజు ఒక జాతర సాగుతుంది. జాతర అంటే మీకు తెలుసు కదంగా ఎట్లుంటుందో, జనాలు ఒక విపరీతంగా వచ్చేస్తారు. తమ కోరిన కోరికలు తీరినందుకు ప్రతిఫలంగా తమ తెచ్చుకున్న వంటలు కానీ బలిదానాలు కానీ ఇచ్చేసి ఈ అమ్మవారికి ప్రసాదంగా అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. ఆ కోరిన కోరికలను తీర్చిన ఈ అమ్మవారికి తమ వంతుగా ఏమైనా ప్రసాదంగా ఇవ్వాలి అనుకొని బలిదానాలు ఇచ్చేసి అమ్మవారిని అయితే కొలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం టోటల్ గా 40 రూమ్లు ఉన్నాయి. ఈ రూమ్స్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే వచ్చి వంటలు అవన్నీ చేసుకుంటారో వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ ఉండేట్టుగా మొత్తం ఒక రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిలా లోపల చూసుకోండి. ఈ కిలా మొత్తం ఎలా ఉందో, ఇది ఇప్పటిది కాదు, దగ్గర దగ్గర 450 సంవత్సరాల లాంటి టెంపుల్ ఇది. అక్షరాల 450 సంవత్సరాలు. అంటే మీరు నమ్ముతారా? ఈ కొండ గుహను చూస్తుంటే మీకు ఏదైనా గుర్తుకొస్తుందా? అవును, ఎస్, మీకు గోల్కొండ కోట గుర్తుకొస్తుంది కదా. సేమ్ అదే కట్టడం ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే చూసుకోండి ఒకసారి. సేమ్ గోల్కొండ కోటలో ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా అదే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. అది కూడా ఎందుకు కనిపిస్తున్నది కూడా మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే చూసుకోండి, ఇక్కడ మొత్తం మనకి రూమ్స్ నెంబర్స్ అయితే వేసారు. మొత్తం 40 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడే మనకి టెంట్ హౌస్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. వాళ్ళకి సంప్రదిస్తే లోపల అవుట్ సైడ్ నుంచి మనకి ఏది తీసుకోవడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ వంటలు చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడనే అవైలబుల్ ఉంటుంది. ఆలయ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళే అవన్నీ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక ప్లేస్. ఈ రూమ్స్ అంటారు వీటిని. ఇక్కడ అంటే ఓపెన్ ఉంటుంది అటు ఇటు. కాకపోతే ఇక్కడ మధ్యలో మనం వంటలు అయితే చేసుకోవడానికి అనుకూలంగా కిందనైతే ఈ టైల్స్ ఇవైతే వేయడం జరిగింది. ఇంతకు ముందు ఇలా లేదు, మొత్తం మట్టి రూపంలో అంత మట్టి ఉంటుండే. కానీ దానికంటే ముందు ఒకసారి చూసుకోండి ఆలయ కట్టడం ఎలా ఉందో. నేను పురాతన ఆలయాలు ఎందుకంటే ఇందు గురించే ఒకసారి మీరు చూసుకోండి. అసలు రాయి మీద రాయి, మీకు కేవలం మధ్యలో చిన్న గ్రిప్ కోసం అప్పట్లో ఉన్న సున్నపు అది అంటారు కదా, సున్నపుది మట్టి అంటారు కదా, అది పెట్టేసి ఇక్కడ రాయి మీద రాయి చూసుకోండి ఒకసారి. జస్ట్ ఇట్లా పే చేసి సపోర్ట్ కోసం ఒక చిన్న రాళ్ళు, అంటే లెవెలింగ్ కోసం ఒక చిన్న రాళ్ళను అయితే పెట్టి ఇట్లా కట్టడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి కట్టడం. అసలు ఇందులో ఇంత ఘనం ఉన్నా కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎంత చల్లగా ఉందంటే వాతావరణం, అసలు ఏసీ కూడా పనికిరాదు. మీకు అంత చల్లదనం అయితే ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఈ రూమ్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇవన్నీ చాలా నీట్ గా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తారు ఈ ఆలయం వాళ్ళంతా, ఇక్కడ ఉన్న సిబ్బంది. ఇప్పుడు మీకు చూపించాం కదా రూమ్లన్నీ. ఆ రూమ్ కి సంబంధించిన ప్రైస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే ఆలయ అధికారులు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి చూసుకోండి దగ్గర దగ్గర 43 రూములు. అంటే 43 అంటే ఇందులో కొన్ని దారి అమ్మవారి టెంపుల్ ఉన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ 1 2 3 4 5 6 7 ఒక 36 34 36 అయితే రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ. దానికి సంబంధించిన మెనూ ఇక్కడ ప్రైజెస్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీని పక్కనే మనకి టెంట్ హౌస్ కూడా ఉంటుంది. ఆ టెంట్ హౌస్ సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడే వాళ్ళు రాయడం అయితే జరిగింది. ఈ టెంపుల్ 450 years అని చెప్పాను కదా, 450 సంవత్సరాల క్రితం ఏం జరిగింది,
అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. వంశపార్యపరంగా వస్తున్న ఒక ప్రత్యేకమైన అంశం అయితే ఒకటి ఇక్కడ ఉంది. అది ఏంటనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 450 సంవత్సరాల క్రితం టెంపుల్ అనేసి చెప్పాను కదా. అప్పట్లో ఇది మొత్తం ఇప్పుడు కొత్తపేట దిల్సుఖ్నగర్ అంటే ఇప్పుడు మనకి మెయిన్ సిటీ కావచ్చు. కాకపోతే ఆ టైంలో అక్కడ మొత్తం ఇదంతా మొత్తం అడవి ప్రాంతము. ఇది వచ్చేసి ఒక గుట్ట టైపు ఉంటుండే. అయితే అప్పట్లో ఒక ఆమె ఈ లచ్చక్క అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె కట్టెలు ఏరుకునేటందుకు ఈ అడవికి అయితే వచ్చిందంట. వచ్చినప్పుడు ఏంటంటే ఆ అమ్మవారిని అయితే చూడడం జరిగిందంట. ఆ కొండ గుహల్లో అమ్మవారిని అయితే చూసి అట్లా కట్టెలు ఏరుకునేటప్పుడు కనిపించిందంట. కనిపించినప్పుడు అదే ఏంటి అని చెప్పి చూస్తే అమ్మవారు అయితే ఆమెకి ప్రత్యక్షంగా ఆమెకి సాక్షాత్తు కిలామైసమ్మ అమ్మవారు అయితే ఆమెకి కనిపించడం అయితే జరిగిందంట. అది చూసి అది అసలు అమ్మవారిని చూస్తుంటే నిజంగానే అమ్మవారు వచ్చి అక్కడ కొలువదీరినట్టుగా మనకైతే స్వయంభుగా వెలిసిన అమ్మవారు అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఆ కళ్ళు గాని ఆ ముక్కు గాని అట్లా రూపం అనేది ఆకారం అనేది యాస్టీస్ గా మనకి కనిపించడం అయితే జరిగిందంట. అట్లాగే వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, అప్పటి నుంచి ఆ పూజలు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అసలు ఆ పూజలు ఎవరు చేస్తున్నారు ఏందనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫైనల్ గా వచ్చేసి ఈ టెంపుల్ నిర్మాణం ఎవరు చేశారంటే, టెంపుల్ అని కాదు ఇది కిలా అంటే ఇది ఒక ద్వారము. దీనికి దుర్గా అని కూడా ఇంకో అంటే కిలా దుర్గా అని రెండుగా పిలుచుకుంటారు. దుర్గా అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ధ్వంసం చేయలేని కట్టడం అని ఒక అర్థం అయితే ఉంటుంది. శత్రువులు లోపలికి రాకుండా కట్టడిగా బంధించగల ఒక ప్రాంతం అన్నట్టు ఇది వచ్చేసి మనకి కట్టింది ఎవరంటే కులీ కుతుబ్ షా. మీకు చెప్పాను కదా గోల్కొండ గానీ చార్మినార్ కొట్టింది కూడా ఆయన అని మీకు తెలుసు. ఆయననే ఇది తన సేఫెస్ట్ ప్లేస్ గురించి ఇది అయితే కట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనకి గోల్కొండకి చార్మినార్ కి రహస్య ద్వారం అంటే సొరంగం ఉంది అనే ఒక ప్రచారం అయితే ఉంది. అది అప్పట్లో మీకు తెలుసు శత్రు దాడులు జరిగినప్పుడు తప్పించుకొని వెళ్ళడానికి తమను తాము రక్షించుకోవడం కోసం అయితే ఆ ద్వారులు అయితే సొరంగ మార్గాలు అయితే ఏర్పాటు చేసుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ నుంచి కూడా గోల్కొండకి ప్లస్ ఆ చార్మినార్ కి వెళ్ళేటందుకు ఒక సొరంగ మార్గాలు అయితే ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రచారంలో అయితే మనకి ఉంది. ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ లో బుకింగ్స్ అంటే రూమ్స్ అని చెప్పాను కదా, ఆ రూమ్స్ బుకింగ్ చేసుకోవడం కోసం అని ఇక్కడ ఒక నెంబర్ అయితే రాశారు. ఈ నెంబర్ కి మనం కాల్ చేసి ఆ రూమ్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ కిలామైసమ్మ స్వయంభుగా వెలిసిన కిలామైసమ్మ అమ్మవారిని అయితే మనం దర్శనం చేసుకుందాం రండి. చూసుకోండి ఇక్కడ మనకి స్వయంభుగా వెలిసిన కిలామైసమ్మ అమ్మవారు అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు. ఈ అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ఆలయ అర్చకులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వయంభుగా వెలిసిన అమ్మవారు, ఆ అమ్మవారికి ప్రతిరూపంగా ఇక్కడ ఒక విగ్రహ ప్రతిష్టాపన అయితే మనం చేయడం అయితే చూస్తున్నాం. దీప కాంతుల్లో అమ్మవారు ఎలా వెలిగిపోతున్నారో. ఈ టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా. పూర్వం గతంలో 450 సంవత్సరాల క్రితం అమ్మవారిని ఎవరైతే చూసారో లచ్చక్క అనే పర్సన్, వాళ్ళ తరానికి అంటే వాళ్ళ కుటుంబీకులే ఈ ఆలయ అర్చకులు. ఇక్కడ మా పేరు లలిత. ఓకే, మీరు ఇప్పుడు ఎన్నో తరము? మేము ఇప్పుడు 5వ తరము 4వ తరము నడుస్తుంది. ఓకే, మీరు 5వ తరం ఇప్పుడు నడుస్తుంది. లచ్చవ తర్వాత రామక్క తర్వాత ఇక ఆమె కోడన్లు 6 మంది కోడన్లు, మళ్ళా 13 మంది పోయి మరి ఇప్పుడు 20 మంది దాకా అయింది. స్వయంగా గెలిచింది ఆమె, సర్వం రూపంగా గెలిచింది అమ్మవారి లోపల. అనుకున్నాయని అవి జరుగుతున్నాయి. భక్తులు జనాలు వస్తుండ్రు, ఆమె సత్యవతం చూస్తుండ్రు. నాయన సౌత్కే నిలిచింది. ఓకే, అట్లా ఆటలు వచ్చినా, బండ్లు వచ్చినా, వాహనాలు వచ్చినా టికెట్లు తీసుకున్నాం కానీ మేమే వాటికి పూజలు చేసేది. లేడీస్ 12 మంది ఉంటాం, మేమే చూసుకుంటాం లోపల మొత్తం. కిలామైసమ్మని అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఆ ఉపాలయాలను కూడా మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నాం రండి. టెంపుల్ నుంచి మనం బయటికి అంటే లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో మనకి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అయితే మనకి ఇక్కడ ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మని అయితే ఇప్పుడు మీరు దర్శనం చేసుకున్నారు కదా. అట్లాగే కొంచెం మీకు టెంపుల్ లోపలికి రాగానే రైట్ సైడ్ లో అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఆలయం అయితే ఉంటుంది.
రైట్ సైడ్ లో వస్తే మీకు ఆ కాళికాదేవి రూపం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అమ్మవారి పాదాలను అయితే ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. వాటిని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారి పాదాలను అయితే మనము ఇక్కడ చూడొచ్చు. ఆ అమ్మవారి పాదాలను కూడా మీరు దర్శనం చేసుకోండి. చెప్పారు కదా ముడుపులని, అవి వచ్చేసి ఇక్కడే కట్టడం జరుగుతుంది. అమ్మవారిని తలుచుకొని వాళ్ళకి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను వాళ్ళ మనసులో తలుచుకొని ఆ కోరిక నెరవేరాలన్న ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారికి అయితే ముడుపులు అయితే కట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ కి అయితే శ్రీమాత్రే నమః.